హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి ఏసీ తీసుకుందాం, అది కూడా 2026 మోడల్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనమాట. సో ఇప్పుడు వెంటనే చాలా మంది స్కిప్ చేస్తారు. స్కిప్ చేయొద్దు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 5 స్టార్ ఎవరు తీసుకోవాలి, 3 స్టార్ ఎవరు తీసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేటప్పటికి 3 స్టార్ కదా, అసలు ఎవరు తీసుకోవాలి అని అంటే మీరు కనుక ఒక డేలో 10 గంటలు లేదా 8 గంటల కంటే తక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1.5 టన్ 3 స్టార్ ఏసీకి వెళ్ళండి. ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మరి టన్ యూసేజ్ ఎలా తీసుకోవాలంటే మీ రూమ్ యొక్క సైజ్ అనేది 150 స్క్వేర్ ఫీట్ కంటే మీకు తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు అక్కడికి దీన్ని అయితే తీసుకోవచ్చు. సో 150, 160 వరకు కూడా ఇది మేనేజ్ అయితే చేయగలుగుతుంది. సో అంతకంటే ఎక్కువ ఉందంటే అప్పుడు మళ్ళీ మీరు 2 టన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదా అంతకంటే తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు మీకు 1 టన్ అయితే సరిపోతుంది. అండ్ మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హెవీ యూసేజ్ వాడతారో, లైక్ 10 అవర్స్ కంటే అబోవ్ వాడతారో వాళ్ళు మాత్రమే 1.5 టన్ 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఇది ఓన్లీ 3 స్టార్ ఏసీ. నేను తక్కువ యూజ్ చేస్తాను, అందుకే దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నది కూడా ఇదే అడుగుతూ ఉన్నారు. నేను ఒక 4 గంటలు యూజ్ చేస్తా ఒక రోజులో, లేదా ఒక రోజులో 5 గంటలు యూజ్ చేస్తా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే నేను కూలింగ్ వచ్చాక ఆపేసుకొని ఫ్యాన్ పెట్టేసుకుంటాను అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కూడా 1.5 టన్ 3 స్టార్ ఏసీకి వెళ్ళండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఎండాకాలం మాత్రమే, సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే వాడతారో లేదా అప్పుడప్పుడు యూజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 1.5 టన్ 3 స్టార్ ఏసీకి మాత్రమే వెళ్ళండి. 5 స్టార్ ఏసీ అనేది మీకు అక్కడ వర్తబుల్ అయితే కాదు. సో ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది అని అనుకుంటే మాత్రం అప్పుడే మీరు 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. అండ్ ఇంకొకటి, ఈ ఏసీ వచ్చేటప్పటికి మీడియా కంపెనీ నుంచి అయితే వస్తుంది. అది మీడియా మీద సంథింగ్ ఏదో ఒకటి ఆ కంపెనీ నుంచి అయితే వస్తుంది. చాలా మంది ఈ పేరు వినుండకపోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఏదైతే క్యారియర్ కంపెనీ ఉందో, సో ఈ క్యారియర్ కంపెనీ, మీడియా కంపెనీ రెండు అయితే కొలాబరేషన్లో ఈ ఏసీని అయితే తీసుకొచ్చారనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ బై మనకి క్యారియర్ కంపెనీ, క్యారియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మన ఇండియాలోనే ఇదైతే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతుంది. చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇది ఒక చైనీస్ బ్రాండ్. కాకపోతే ఇండియాలో ఈ క్యారియర్ కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఇంటర్నేషనల్గా దీన్ని అయితే సప్లై చేస్తూ ఉన్నారనమాట. మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్, మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇండియాలో కంప్లీట్గా అన్నీ కూడా మేనేజ్ చేసేది మనకి క్యారియర్ కంపెనీయే మేనేజ్ చేస్తుంది. మరి క్యారియరే తీసుకోవచ్చు కదా, ఇది ఎందుకు తీసుకున్నావు అయ్యా అని అంటే, క్యారియర్ కంపెనీ మనం ఒకవేళ తీసుకున్నాము అని అంటే దీనికంటే కూడా మనం ఒక 5,000 రూపాయలు దానికి ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి ఉంటుంది. సేమ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేసేది కూడా వాళ్ళే. మరి జస్ట్ బ్రాండింగ్ కోసమే 5,000 రూపాయలు పెట్టాలంటే అసలు అవసరం లేదు. అందుకే నేను దీని అయితే తీసుకున్నాను. మరి దీంట్లో తీసుకోవడానికి స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి అని అంటే, దీంట్లో మనకి అలెక్సా ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు గూగుల్ అయితే ఇంటిగ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు R32తో అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు 6-in-1 కన్వర్టబుల్ అయితే వస్తుంది. AI ఇన్వర్టర్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఇలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చూసేద్దాం. ఫస్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి అయితే మాట్లాడదాం. బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక ఇండోర్ యూనిట్, ఒక అవుట్డోర్ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ఈ కాపర్ కాయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాపర్ కాయిల్ వచ్చేటప్పటికి 3 మీటర్స్ సైజులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ 3 మీటర్స్ కాపర్ కాయిల్ సైజ్ సరిపోతుందా అని అంటే ఇది డిపెండ్స్. ఎందుకనంటే కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు, వాళ్ళకి సరిపోకపోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి అని అంటే పర్ మీటర్ మీకు 900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లేదు అది సరిపోతుందంటే మీకు సరిపోతుంది ఒక 1,500 నుంచి 1,700 రూపీస్ ఇన్స్టాలేషన్ ప్రైజెస్ లో మీరు దీన్ని అయితే బై చేయొచ్చు. ఒకవేళ మీరు స్టాండ్ బై చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు 900 రూపీస్ స్టాండర్డ్ ఛార్జ్ అయితే పడుతూ ఉంటుంది అనమాట స్టాండ్ కోసము. అండ్ ఇంకా దీంట్లో ఏం ప్రొవైడ్ చేశారంటే మనకి మాన్యువల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకి వెల్కమ్ నోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియా కంపెనీ నుంచి ఒక వెల్కమ్ నోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్వలప్ లో. అండ్ కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ అయితే చాలా సింపుల్ గా ఉంది రిమోట్ మాత్రం. కాకపోతే దీంట్లో బ్యాటరీస్ అయితే లేవు. అసలు బ్యాటరీస్ నాకు రాలేదా లేకపోతే అసలు బ్యాటరీసే ప్రొవైడ్ చేయట్లేదా తెలియదు, కానీ నాకైతే బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీని యొక్క మోడల్ చూసినప్పుడు కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది. కంప్లీట్ గా మనం పట్టుకోవడానికి ఎలా ఉంది అని అంటే చాలా కాంపాక్ట్ గా ఉంది. చూడండి దీని యొక్క మీరు ఇది మనకి స్ట్రైట్ గా లేదు, చూస్తే మీరు మనకి క్రాస్ తిరిగి ఉంది. అంటే మన హ్యాండ్ కి చాలా పట్టుకోవడానికి హ్యాండీగా దీన్ని అయితే డిజైన్ చేసినట్లు మనకి క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 2026 లో వస్తుంది కాబట్టి AI ఇన్వర్టర్ మోడల్ తో ఇది మనకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి 6-in-1 కన్వర్టబుల్ తో వస్తుంది. ఏంటి అసలు ఈ 6-in-1 కన్వర్టబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు కూడా ఒకే పవర్ డెలివరీ చేయకుండా, ఒకే కూలింగ్ డెలివరీ చేయకుండా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో, అంటే రూమ్ లో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళకి తగ్గట్టుగా కూలింగ్ కెపాసిటీని డెలివరీ చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి ఈజీగా పవర్ బిల్ అనేది సేవ్ అవుతుంది. మీరు ఇద్దరు ఉంటే ఇద్దరికి తగ్గట్టుగా కూలింగ్ కెపాసిటీ డెలివరీ చేస్తుంది. లేదు మీరు ఒకవేళ 5 మంది ఉంటే 5 మందికి తగ్గట్టుగా కూలింగ్ కెపాసిటీ అనేది డెలివరీ చేస్తుంది అనమాట. సో అక్కడ మనకి పవర్ బిల్ అనేది చాలా వరకు సేవ్ అయితే అవుతుంది. ఇక దీంట్లో మనకి ఫిల్టర్స్ ఏం ప్రొవైడ్ చేశారా అంటే, సో ఫిల్టర్ విషయంలో కూడా మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. PM 2.5 ఫిల్టర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో దాదాపు మనకి ఆల్మోస్ట్ చిన్న 2.5 mm లో ఉండేటువంటి ఏవైతే మనకి ఆ ధూళి కణాలు, ఆ దుమ్ము ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మనకి ఆపేయగలుగుతుంది. అండ్ దాంతోపాటు సెల్ఫ్ ఆటో క్లీనింగ్ ఫంక్షన్తో కూడా ఇది రావడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అది వస్తుందని చెప్తారు కానీ బట్ మాన్యువల్గా
మనం క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మంత్లీ ఒక ట్వైస్ అయినా సరే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, లేదా ఒక 20 డేస్కి ఒకసారి అయినా మ్యాక్సిమం ట్రై చేయండి. నా సజెషన్ అయితే మాత్రం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, అంటే మంత్లీ ట్వైస్ మీరు కనుక క్లీన్ చేసుకున్నట్లయితే బెటర్ కూలింగ్ కెపాసిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఆ దుమ్మంతా మనకి అడ్డం పడిపోతూ ఉంటుంది కాబట్టి. అండ్ అన్ని చెప్తున్నారు, మరి దీని ప్రైస్ గురించి చాలా వరకు వెయిట్ చేస్తున్నాం, స్పెసిఫికేషన్స్ తర్వాత మాట్లాడుకుందాం అని అంటే. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ప్రజెంట్ దీని ప్రైస్ గురించి మాట్లాడతాను. ఇది వచ్చేటప్పటికి నేను పర్చేస్ చేసింది వైఫై మోడల్. సో ఈ వైఫై మోడల్ వచ్చేటప్పటికి 27,000 రూపాయల విత్ కార్డ్ ఆఫర్తో అయితే మనకు వచ్చిందనమాట. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ లేకుండా బై చేయాలంటే మీకు 31-32,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పడుతూ ఉంటుంది. ప్రైస్ అనేది కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మీకు వైఫై మోడల్, నాన్ వైఫై మోడల్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. యాప్ త్రూ కూడా మీరు దీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ వైఫై మోడల్కి వెళ్ళారంటే అక్కడ మీకు 1000 రూపీస్ సేవ్ అవుతుంది. సో 1000 రూపీస్ పెట్టడం వర్త్ అంటే ఖచ్చితంగా వర్త్, ఎందుకంటే వైఫై మోడల్ వచ్చేస్తుంది కాబట్టి నేను దానికోసం దీన్ని అయితే తీసుకున్నాను. మనకి గూగుల్ ఇంటిగ్రేషన్, అలెక్సా ఇంటిగ్రేషన్ కూడా మనకి దీంట్లో అయితే వస్తూ ఉంటుంది. ఇంకా మీకు యాప్లో కొన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి, లైక్ క్లీనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు లోడ్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ మొత్తం కూడా దాంట్లో అయితే ఉంటుంది. సో అందుకోసం మీరు 1000 రూపీస్ అయితే పెట్టొచ్చు, నో ఇష్యూ. ఇక చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, ఏసీ బాగానే ఉంది, మరి సడన్ గా నాకు ఇన్స్టాంట్ గా కూలింగ్ కావాలి అని అంటే మరి ఎలా అని అంటే, సో మనకి ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ లో టర్బో కూలింగ్ ఆప్షన్ ఉంటుందో దీంట్లో కూడా మీకు టర్బో కూలింగ్ ఆప్షన్ అయితే ఉంది. విత్ ఇన్ 10 to 15 మినిట్స్ లోపలే మీ రూమ్ అంతా కూడా కూల్ అయిపోతూ ఉంటుంది. మీకు వైఫై మోడల్ కనుక తీసుకున్నట్లయితే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒకవేళ బయట ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఇంటికి వచ్చే ముందుగా వైఫైని అయితే ఆన్ చేసేసుకొని మీరు ఆన్ చేసేసుకోవచ్చు. ఏసీని ఆన్ చేసుకుంటే మీరు ఇంటికి వచ్చేలోపు ఏసీ అనేది ఫుల్ చిల్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది ఒకవేళ మీరు ఏసీ మోడల్ తీసుకుంటే మాత్రమే. మరి అంతా బాగానే ఉందన్న, ఇది నిజంగా 1.5 టన్ డెలివరీ చేస్తుందా అని అంటే మాత్రం 1.5 టన్ అయితే డెలివరీ చేయగానే దీని యొక్క కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4800 అయితే ఉంటుంది. అంటే రియల్ టైంలో వచ్చేటప్పటికి మనకి 1.36 టన్ అయితే ఉంటుంది. మీకు ఎల్జీ, సామ్సంగ్ లాంటి కంపెనీస్తో కంపేర్ చేసినా కొంచెం ఎక్కువే ఉంది వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే మీకు ఆ కంపెనీలో చూసుకున్నట్లయితే 4600, 4300 అలా అయితే ఉంది. ఇవైతే మనకి ఇంకొంచెం బెటర్గానే ఉంది కాబట్టి నో డౌట్ మీరైతే తీసుకోవచ్చు. ఇక మన దీని ఐసిర్ వాల్యూ ఎలా ఉంది అంటే, సో దీని యొక్క ఐసిర్ వాల్యూ వచ్చేటప్పటికి 4.35 అయితే మనకి దీని ఐసిర్ వాల్యూ అయితే ఉంది. అండ్ ఇది మనకి 2026 మోడల్ కాబట్టి మీకు పవర్ కన్సప్షన్ విషయంలో కూడా చాలా వరకు తక్కువ అయితే పవర్ కన్సప్షన్ అయితే చేస్తుంది. పవర్ కన్సప్షన్ వచ్చేటప్పుడు మనకి 854 యూనిట్స్ పర్ ఇయర్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీకు 650 యూనిట్స్ నుంచి 854 యూనిట్స్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పొచ్చు. అదే మీరు 1.5 టన్ 3 స్టార్ ఏసీలు వేరే కనుక చూసుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ 930, 910 అట్లా అయితే ఉన్నాయి. సో ఇది కొంచెం తక్కువే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీకు R32తో వస్తుంది. దానివల్ల ఏంటి అంటే పవర్ సేవింగ్ ఉంటుంది, బెటర్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, దాంతోపాటు మీకు ఎకో ఫ్రెండ్లీ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి బ్లూఫిన్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో రావడం జరుగుతుంది. మీరు చూస్తుంటారు కదా రెగ్యులర్గానే. సో ఆ బ్లూఫిన్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా బడ్జెట్ సెగ్మెంట్లో అన్ని తీసుకొచ్చారు, ఏం మిస్ చేయలేదు. సో ఖచ్చితంగా మనకి ఈ హైడ్రో బ్లూ కోటింగ్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటి అంటే మనకి లీకేజ్ డిటెక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. మీరు ఒకవేళ యాప్ కనెక్ట్ చేసుకున్న యాప్లో కూడా మీకు అయితే చూపిస్తూ ఉంటుంది, లేదంటే మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది. లీకేజ్ డిటెక్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికే చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, మరి కాపర్ ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఏసీ కూడా మీకు 100% కాపర్ కాయిల్తోనే వస్తుంది. మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఏసీకి మీకు 100% కాపర్ కాయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక చాలా మందికి ఉన్న డౌట్, అన్ని బాగానే ఉన్నాయి, మరి సౌండ్ ఎలా ఉంటుంది, నాయిస్ ఏమన్నా గట్టిగా చేస్తుందా, వరావరా అని సౌండ్ ఏమన్నా వస్తుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ దీంట్లో నాయిస్ వచ్చేటప్పుడు మీకు 37 dB అయితే ఉంటుంది. సో 37 dB నుంచి 42 dB అయితే ఉంటుంది అనమాట. 37 dB, 40 dB, అలాగే మీకు 42 dB అయితే ఉంటుంది. సో ఇవి ఎలా అంటే లోడ్ని బట్టి మీకు పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మరీ సైలెంట్గా ఉంటుందని అయితే చెప్పను, బట్ మేనేజబుల్గా అయితే ఉంటుంది. మరీ ఎక్కువ కూడా ఉండదు, అలాగని మరీ తక్కువ కూడా ఉండదు, డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ ఏవైతే మీకు ఏసీస్ ఉన్నాయో ఈ ఏసీస్ మీరు సైడ్ ప్రొఫైల్లో చూసినా లేదా బాక్స్ మీద సైడ్ ప్రొఫైల్లో చూసినా మ్యానుఫ్యాక్చర్డ్ బై క్యారియర్ అని ఉంటుంది. అండ్ మనకి ఇండియాలోనే తయారు చేస్తున్నారు. బ్యాక్ ఎండ్లో మొత్తం క్యారియరే ఉంది కాబట్టి మనం ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. అండ్ ఈ ఇద్దరు కొలాబరేషన్లో వస్తుంది. మీరు ఒకవేళ క్యారియర్ తీసుకుంటే ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. సేమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. జస్ట్ బ్రాండింగ్ ఒక్కటి తేడా వస్తుంది కాబట్టి మనం దీన్ని తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మరి దీంట్లో ఓన్లీ 1.5 టన్ 3 స్టార్ ఏసీ మాత్రమే ఉందా అంటే లేదు. దీంట్లో మీకు 1 టన్ ఏసీ ఉంది 2026 మోడల్. అదే 2026 మోడల్ మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఉంది, 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఉంది, అలాగే మీకు 2 టన్ ఏసీ కూడా మీకు దీంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా వైఫై మోడల్స్, నాన్ వైఫై మోడల్స్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ 1.5 టన్ ఏసీ తీసుకోవాలి అనుకుంటే 5 స్టార్ ఏసీ నాన్ వైఫై మోడల్ వచ్చేటప్పటికి మీకు 37,500 రూపాయలు అయితే ఉంది.
వస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 33,500 రూపాయలకి అయితే వస్తుంది. లేదు నేను ఒకవేళ వైఫై మోడల్ తీసుకుంటున్నానంటే వైఫై మోడల్ వచ్చేటప్పటికి మీకు 38,000 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 34,000 రూపాయలకి అయితే వస్తుంది. మరి కార్డ్ ఆఫర్ ఎలా యూజ్ చేయాలి అంటే కార్డ్ ఆఫర్స్ వచ్చేటప్పుడు మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయినా లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయినా లేదా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయినా, అంటే ఒక్కొక్కసారి అయితే ఇస్తున్నారు. కొన్నిసార్లు మనకి బీఓబీ క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తూ ఉన్నారు. కొంచెం చూసుకోండి. అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి కదా, అవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. నేను కూడా కొన్ని రోజులు వెయిట్ చేశాను, బికాజ్ నా కార్డ్ ఆఫర్కి ఆఫర్ రాలేదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి. అందుకే నేను కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత నాకు సడన్గా ఆఫర్ అయితే వచ్చింది. 4,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చింది. నేను వెంటనే బై చేశాను. ప్రజెంట్ నాకైతే మాత్రం 27,000 రూపాయలకి అయితే పడింది. ఇప్పుడు నేను కార్డ్ ఆఫర్ యూజ్ చేసి ఒకవేళ తీసుకోవాలనుకున్నా ఇంకో 500 రూపీస్ ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో ఇలాంటి డీల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ ఎప్పుడైనా వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను, మీరు తీసుకోవచ్చు. మరి ఎక్కువ పోస్ట్ చేసి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మంచి డీల్ అయితే మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ ఏసీ కనుక మీకు నచ్చింది, మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం కింద మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఒకవేళ అమెజాన్లోనే పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్స్. అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలా లేదా ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే మాత్రం నా సజెషన్ గట్టిగా నాకు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయమని చెప్తాను. ఎందుకు అనంటే మీకు జీవీస్ ఇన్స్టాలేషన్ వచ్చింది అనుకోండి, నాకు అవసరం లేదు అని అనుకుంటే మీకు క్యారియర్ ఇన్స్టాలేషన్ వాళ్ళైనా వచ్చి మీకు ఫిట్ చేస్తారు. ఇన్స్టాలేషన్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదు ప్రైస్ విషయంలో మనం మాట్లాడుకున్నప్పటికీ అమెజాన్తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో మనకి ఆల్మోస్ట్ 1,500 రూపాయల వరకు ప్రైస్ తక్కువ అయితే ఉంది. ఈ బడ్జెట్కి మనం ఇంకొక 500 రూపీస్ చేసుకున్నామంటే మనకి స్టెబిలైజర్ అయితే వస్తుంది. సో స్టెబిలైజర్ కూడా మనం కొనుక్కోవచ్చు. అండ్ ఎలాగో స్టెబిలైజర్ గురించి వచ్చింది కాబట్టి సో స్టెబిలైజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్తోనే వస్తుంది. బట్ స్టిల్ మీరు స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు, మీరు ఒకవేళ టీవీ యూజ్ చేసినా లేదా ఏసీ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా ఖచ్చితంగా స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. ఇది మీ ఏసీ లైఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. మరి అన్ని బాగానే ఉన్నాయి కదా. వారంటీ సంగతి ఏంటి అంటే 5 years మనకి కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్రెసర్ మీద మనకి 10 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి డౌట్ లేదు. పెద్ద బ్రాండ్లు కూడా ఇవాళ రేపు చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని ఆప్షన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ మీడియా 1.5 10 3-star ఏసీకి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. దీన్ని నేను కొన్ని రోజులు టెస్ట్ చేస్తాను. కొన్ని రోజులు టెస్ట్ చేసిన తర్వాత మేబీ ఈ వీడియో నేను మీకు రికార్డ్ చేసిన ఒక 3 days తర్వాత ప్రొడ్యూస్ అవ్వచ్చు. నేను కొన్ని రోజులు యూజ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఆ తర్వాత ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. ఒకవేళ అంతవరకు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. లేదు నేను పర్చేస్ చేస్తాను అనుకుంటే మాత్రం లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మేక్ షూర్ మన లింక్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కింద డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది ఫ్లిప్కార్ట్ లింక్స్. ఖచ్చితంగా మన లింక్స్ అయితే యూజ్ చేయండి. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. కాదు ఎందుకంటే నేను ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి. మన ఛానల్ చూస్తున్నారు కదా, చాలా చిన్న ఛానల్. సో ఈ ఛానల్లో నా ఓన్ మనీ నేను వేరే ఛానల్లో నుంచి మనీ తీసుకొని వచ్చి దీంట్లో పెట్టి మీ ముందుకు రివ్యూస్ అయితే తీసుకొస్తున్నాను. సో మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. బడ్జెట్లో ఎవరైనా ఒక మంచి ఏసీ తీసుకున్నామంటే వాళ్ళకి ఈ వీడియో అయితే రికమెండేషన్లోకి వెళ్తుంది. సో వాళ్ళు కూడా చూసి మంచి ఏసీ తీసుకోవడానికి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ చూసి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై.